డియర్ పేరెంట్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, ఇస్రోలో మీరు శాస్త్రవేత్తలుగా చేరాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసం. డియర్ ఫ్రెండ్స్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 63 సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎంపిక అయిన వారు హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలియమల, శ్వేరికేట కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాళీల గురించి పూర్తి వివరాలు మేము ముందుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తూ మీరు లైక్ చేయండి. అంతేకాదు నా ఛానల్ ఇతరులకి షేర్ చేయండి. దీని మూలంగా మీలాంటి ఔత్సాహికులకి మరియు నిరుద్యోగులకి ఇది చేరే అవకాశం ఉంటుంది. నా ఛానల్లో ఉద్యోగ విద్యకు సంబంధించినటువంటి వార్తలతో పాటు కాంపిటేటివ్ సంబంధించినటువంటి అనేక విషయాలను మీకు వీడియోల రూపంలో తీసుకొస్తాను కనుక మీతో పాటు మీ మిత్రులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అసలు విషయంలో కొంత ఇస్రో 63 సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల్లో సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ 22, సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీ మెకానికల్ 33, సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్ 8 ఉన్నాయి. మరి వీటికి అర్హతలు ఏమిటి? ఈ అర్హతల గురించి చూసినప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లతో పాటు బీఈ కానీ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ బీఈ బీటెక్లలో మినిమం 65% మార్క్స్తోని తప్పకుండా క్వాలిఫై అయి ఉండాలి, అంటే పాస్ అయి ఉండాలి. ఇదే కాకుండా 2024 లేదా 25 గేట్ స్కోర్ ఉండాలి. వయస్సు 25 ఏళ్ళు మించకూడదు. ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఓబీసీలకి వయోపరిమితి సడలింపు ఉంటాయి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి మరియు మాజీ సైనికోద్యోగులకి, మహిళలకి ఫీజు లేదు. కానీ ఓబీసీ మరియు ఓపెన్ కేటగిరీ వాళ్ళు 250 రూపాయలు ఫీజు పే చేయాలి. 250 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక వేతనానికి వచ్చేస్తే బేసిక్ పే 56,100 మూల వేతనం అంటే బేసిక్ పే ఉంటుంది. దీనికి డిఏ, హెచ్ఆర్సీ, టీఏ, న్యూ పెన్షన్ స్కీమ్, యునైటెడ్ పెన్షన్ స్కీమ్, వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యుల వైద్యకు సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ మొదలైన సదుపాయాలు ఉంటాయి. మెరిట్ బేస్డ్ పర్ఫార్మెన్స్ రివ్యూ సిస్టమ్ ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగకి ఎంపిక జరుగుతుంది. మరి ఎంపిక ఎలా అంటే 2024 కానీ 25 కానీ గేట్ స్కోర్ ఆధారంగా ఈ 63 పోస్టులను భర్తీ చేస్తారు. ఉన్నటువంటి 63 పోస్టులకి 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. దీనిలో టెక్నికల్, అకాడమిక్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్, ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్కి 20 మార్క్స్, కాంపిటీషన్స్కి 10 మార్క్స్, అకాడమిక్ అచీవ్మెంట్స్కి 10 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో 60% కనీస అర్హత మార్కులు సాధించాలి. దివ్యాంగులు 50% సరిపోతుంది. ఇక ఇంటర్వ్యూలో 50%, గేట్ స్కోర్ 50% ఆధారంగా వెయిటేజ్ ఇస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆయా సంస్థల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పూర్తయ్యే అభ్యర్థులు సెకండ్ క్లాస్ రైల్ ఛార్జీలు చేస్తారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులందరికీ కూడా సెకండ్ క్లాస్ రైలు ఛార్జీలు చెల్లిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని అంటే ఈ ఉద్యోగానికి సంబంధించి ఇస్రో లేదా ప్రభుత్వం మెయిల్ ఐడికి అంటే తమ మెయిల్ ఐడి ద్వారా తెలియజేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి
ఏప్రిల్ 19th లాస్ట్ డేట్. వెబ్సైట్ వచ్చేసి www.isro.gov.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫైనల్ డిసిజన్ ఇస్రో బోర్డుకి మాత్రమే ఉంటుంది. దీని కోర్టుకు వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. అదేవిధంగా మీ ప్రతిభ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు గేట్లో వచ్చిన స్కోర్ మరియు మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా మాత్రమే ఈ ఇస్రోలో ఉన్నటువంటి 63 సైంటిస్ట్ పోస్టులని ఫిల్ చేస్తారు. మీ మొదటి నెల సాలరీ 1,10,000 నుండి 1,20,000 వరకు ఉండొచ్చు. ఎవరైతే ఇస్రోలో సైంటిస్ట్ కావాలనుకుంటున్నారో మినిమం 1 lakh సాలరీ కావాలనుకునే వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకోసం మరిన్ని ఉద్యోగ వార్తలు మరియు కాంపిటేటివ్ వార్తలతో మేము ముందుకు వస్తాను. మీ మోహన్ కురపటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.